హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే చల్లగా ఎండలో మంచి కూల్గా ఉండే పుదీనా డ్రింక్స్ అయితే చేశాను. చూడండి ఎంత బాగుందో. రెండు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి చల్లగా తాగాలనిపిస్తుంటుంది కదా. రెండు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఈ పుదీనా లెమన్ డ్రింక్స్ ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ముందుగా పుదీనా కూల్ డ్రింక్స్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. ముందుగా ఒక 2 స్పూన్లని సబ్జా గింజల్ని నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇదైతే పక్కన పెట్టేసేసుకుందాము. కొద్దిగా ఐస్ క్యూబ్స్ కావాలి. కొద్దిగా అయితే అల్లం తీసుకున్నాను. నేను ఒక 2 గ్లాసులు చేస్తున్నాను కాబట్టి కొద్దిగా అల్లం తీసుకున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ కనుక చేసే పని అయితే ఎక్కువ తీసుకోండి. చిన్న అల్లం ముక్క తీసుకొని సన్నలుగా తురుముకొని ఉంచుకున్నాను. కొద్దిగా ఒక్క ఎలాచీ తీసుకోవాలి. మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. చూడండి, కొద్దిగా ఒక పుదీనా కొద్దిగా ఒక చిన్న కప్పుతో అయితే తీసుకున్నాను. కడుక్కొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం అయితే ఇలా జ్యూస్ తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పుదీనా అంతా వేసేసుకోవాలి. పుదీనా వేసేసుకున్న తర్వాత ఇందులోనే మనం అల్లము ఇలాచీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 ఐస్ క్యూబ్స్ వేసేసుకుందాము. ఒక 2 స్పూన్ల షుగర్ వేసుకుందాము. 2 స్పూన్ల షుగర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాం. కొద్దిగా నిమ్మరసం వేసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుందాము. వాటర్ వేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక దాంట్లోకి వడపోసుకుందాం. ఇంకొక ఇలాంటి గ్లాస్ తీసుకొని ఇందులోకి వడపోసుకుందాము. మీరు వడపోసుకోకుండా అలాగే తాగే పని అయినా తాగొచ్చు. కొద్దిగా వడపోసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే గ్లాస్ తీసుకొని గ్లాసులోకి పోసేసుకుందాం. ఇప్పుడు ఇలాంటి గ్లాసులు తీసుకొని ఈ గ్లాసుల్లోకి మనం సబ్జా గింజల్ని ఉంచుకున్నాం కదా, సబ్జా గింజల్ని వేసుకోవాలి. ఎండాకాలం చాలా మంచిది సబ్జా గింజలు. ఒక 2 స్పూన్లు వేసుకుందాము. అన్నిట్లోకి సబ్జా గింజలు వేసేసుకోవాలి. సబ్జా గింజలు వేసిన తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి పుదీనా జ్యూస్ని వేసేసుకోవాలి. కొద్దిగా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ కూల్ వాటర్ వేసుకోవాలి. ఇందులో కూల్ వాటర్ వేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం ఎక్కువ వేసుకుంటే పుల్లగా స్వీట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకుందాం. కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా కొద్దిగా షుగర్ వేసుకున్నాము. ఇంకొద్దిగా వేయటం వల్ల పుల్లగా ఇంకా స్వీట్గా చాలా బాగుంటుంది. ఒకసారి తిప్పేసుకుందాము. అయిపోయింది ఫ్రెండ్స్. లెమన్ కూల్ డ్రింక్స్ అయితే చూడండి, నిమ్మకాయని ఇలా కొద్దిగా ఇలా ఉంచుకోవాలి. చాలా బాగుంటుంది. ఇది కూడా అన్నిటికి ఇలాగ వేసుకోవాలి. రండి, అయిపోయింది పుదీనా లెమన్ డ్రింక్స్ అయితే. ఎంత బాగుందో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా ట్రై చేస్తాను. చూడండి ఎంత బాగుందో. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.